నిన్న అన్న చెప్పాడు రాజీ పడొద్దు అని, కానీ ఆల్రెడీ రాజీ పడిపోయి ఉన్నారు. అర్థమైందా? రాజీ పడొద్దు అని వినబడే మాటల్ని కూడా వింటూనే రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం అన్న మాటతో రాజీ పడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఒకసారి చెబుతా ఇదే మాట. రాజీ పడొద్దు అనే మాట వింటూ కూడా ఇలాంటి మాటలు ఎన్ని వినబడ్డా రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం అనే అభిప్రాయంతో, ఆలోచనతో రాజీ పడిపోయారు. అందుకే వినపడుతున్నప్పుడు ఆసక్తి కలిగినట్టు కనపడుతున్నా కూటమి అయిపోయిన తర్వాత ఆ రాజీ వ్యవహారం అంతా ఈజీగానే అర్థమైపోతుంది. స్తోత్రం. మీకు అర్థమవుతుందా? నేను చెప్పే మాటలు వినపడుతున్నాయా మీకు? ఏది 2 చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. చేతులు ఇలా కదిలించండి. ఎంత బాగుందండి, పావురాళ్ళలాగా ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం. బాగా వినండి ప్రియులారా. స్టేజీ మీకు దూరంగా ఉన్న, స్క్రీన్స్ ద్వారా నేను మీకు సమీపంగానే ఉన్నాను. మీరే కొంచెం నాకు దూరంగా ఉన్నారు. డోంట్ వరీ. కానీ మాటలు మాత్రం సీరియస్. తప్పకుండా మీరు వీటిని గైకొనాలి. కొంతమంది ఇలా ఆత్మీయ జీవితాలను గురించి కలత చెందుతుంటే, కొంతమంది తమ శరీర సంబంధమైన సమస్యలను చూసుకొని ఈ అప్పుల వల్ల నేను అల్లాడిపోతున్నా, ఈ దరిద్రం వల్ల నేను అల్లాడిపోతున్నా, ఈ రోగం వల్ల నేను అల్లాడిపోతున్నా, ఈ లేమి వల్ల, ఈ దరిద్రత వల్ల, ఈ కొదువ వల్ల, ఈ కొరత వల్ల నేను ఇబ్బంది పడుతున్నా. నిజంగా ఇవి కానీ నాకు లేకపోతే నేను బాగా దేవుని సేవించుదును, నేను బాగా దేవుని హత్తుకుందును అని కొంతమంది అలా ఫీల్ అవుతా ఉన్నారు. మొత్తం మీద దేవుని ఆత్మీయ స్పర్శ కలిగిన వారందరి స్వభావం ఒక్కటే, దేవునికి సంతోషకరంగా నేను జీవించాలి అనేది. దానికి రకరకాల సమస్యలను చూపించుకుంటూ ఇబ్బంది పడతా ఉంటారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మరి దీని నుంచి మనం బయటపడేది ఎట్లా? ఆ రాజీ పడని అనుభవాల్లోనికి మనం వచ్చేది ఎట్లా? మనం ఎండిపోయిన స్థితి నుంచి మరలా జీవాన్ని పొందేది ఎట్లా అన్నది ఒక ప్రశ్న. అది భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? రైట్. అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. తమ స్థితిని కొంతమంది గుర్తించారు. దాని నుంచి ఎలా విడుదల పొందాలనే ప్రశ్న వేసుకున్నారు. ఇశ్రాయేలీయులు ఆనాడు అనుకున్నట్టు, అయ్యో మన ఎముకలు ఎండిపోయను, మనకి ఇక ఆశ ఏమాత్రము లేదు, మన ఆశలన్నీ విఫలమాయను, మనము నశించిన వారం అయిపోయాము, మన పని అయిపోయింది అనుకున్నారు. ఈరోజు మనలో అనేక మంది ఇలానే అనుకుంటున్నారు. తిరిగి చూసేసరికి విపరీతమైన అప్పులు అయిపోయినాయి. బయటపడే దారి అర్థం కావట్లా. ఎట్లా చేశామో అర్థం కావట్లేదు అన్నయ్య, ఎట్లా బయటపడాలో కూడా అర్థం కావట్లా. మొత్తానికి తిరిగి చూసేసరికి తలంతా మునిగిపోయేంత అప్పులు అయిపోయినాయి అన్నయ్య. కొంతమంది శరీర రోగాలతో బాధపడుతున్నవారు. ఇది అంతా శరీర సంబంధమైన సమస్య. శరీర సంబంధమైనటువంటి పోరాటానికైనా ఆత్మీయ పోరాటానికైనా సమాధానం మన దగ్గర లేదు, ఆయన దగ్గర ఉంది. స్తోత్రం. రాజీ పడొద్దు అని దేవుని పిలుపందుకున్నాం. సాల్మన్ అన్నకి మీరు చెప్తారు, అనయా తెగ చెబుతున్నావు రాజీ పడొద్దు అని. మాకు కూడా అంతే ఉంది, రాజీ పడొద్దని. కానీ రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం. స్తోత్రం. రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం అన్నయ్య. నువ్వు చెప్పినప్పుడు గట్టిగానే తీర్మానాలు చేస్తున్నావు, కానీ మా వల్ల కావట్లా. ఇక దాటి అవతలకు పోతే మైండ్ ఏదో మారిపోతుంది. మెంటల్ హాస్పిటల్ కానీ ఇంజక్షన్ చేసినప్పుడు కదలకుండా వండుకొని తర్వాత బయటికి పోని మళ్ళీ కేకలు వేసినట్టు అయిపోయింది మా బతుకు. స్తోత్రం. మానసిక రోగులు చూసారా మీరు? ఇంజక్షన్ ఇచ్చినప్పుడు మళ్ళా మత్తు దిగ్గానే గందరగోళం చేస్తున్నట్టుగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన వాక్కు చేత సంధించబడినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఈ క్లైమేట్ దాటి అవతలకు పోగానే మళ్ళా బలహీన పడిపోతున్నాం. ఎట్లా? ప్రయత్నించి శరీర సంబంధమైన సమస్యలతో పోరాడి విసుగు చెందారు. ఆత్మ సంబంధమైన పోరాటములో పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు, దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు ప్రయత్నించి విసిగిపోయి
రాజీ పడిపోయారు. మళ్ళా విచిత్రం ఏంటో తెలుసా, దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటూనే అలా ఉండలేకపోతున్నాం అని రాజీ పడిపోయారు. దీని అంతటికి కారణం ఏంటి? దాని నుంచి విడుదల వచ్చే మార్గం ఏమిటి అంటే, దానికి ముందే ఆన్సర్ చెప్పాను. అది మన చేతుల్లో లేదు, ఆయన చేతుల్లో ఉంది. ఎవరి చేతుల్లో ఉంది? ఏ పోరాటంలో అయినా జయము దేవుని చేతుల్లో ఉంది, కానీ మనుషులమైన మన చేతుల్లో లేదు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? చాలా అనుకుంటాం కానీ చేయలేం. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ అలాగూ చేయుట నాకు కలుగుటలేదన్నాడు. రోమాపత్రిక 7:18. సాయంత్రం చూసుకుందరు గానిలే, నాకెళ్ళి చూడండి. అన్నీ ఉన్నాయి కానీ చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నాను, చెయ్యగోరని కీడే చేస్తున్నాను. ఎందుకు ఇలా అయిపోతున్నాను? ఆ తర్వాత 8వ అధ్యాయంలో అంటాడు, అయితే ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను, అందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. ఎప్పుడైతే ఇది నా వల్ల కావట్లేదు అన్నాడో తక్షణమే అక్కడ ఆత్మ అని ప్రస్తావన తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? ఆత్మ. ఈరోజు ఇప్పుడు మన పిల్లలు తబలా కొడుతున్నారు, పాపం వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు తీస్తున్నారు, సేవకులు వింటున్నారు, విశ్వాసులు వింటున్నారు, ఈ తిప్పేవాడు తిప్పుతున్నాడు, అటు తీసేవాడు తీస్తున్నాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, పని చేస్తున్నారు. కానీ వీరిలో ఎవరి మీదికైనా దేవుని ఆత్మ తన ఊపిరిని వదిలాడా, వాడి క్రియలు ఇంకో టైపులో మారిపోతాయి, వాని క్రియలు ఇంకో టైపులో మారిపోతాయి, వాని ఆలోచన శక్తివంతమవుతుంది, వాని క్రియ ప్రభావాన్ని పొందుకుంటుంది. అక్కడ ఆగిపోడు వాడిని అక్కడ ఆపలేరు. వాని మనసు ఇంకొక వైపుకు లాగుతూ ఉంటుంది. నేనేంటి ఇక్కడే ఆగానేంది, ఇది కాదు కదా, నేను ఇంకా చేయాల్సింది వేరుగా ఉంది కదా, చాలా ఉంది కదా. దేవుని ఆత్మ ఒకరి మీదకి వచ్చి ఊపిరి వదిలినప్పుడు వాని ఆలోచనలు మార్పు చెందుతాయి, వాని కర్తవ్యం వానికి బోధపడిద్ది, వాని కళ్ళు వెలిగించబడతాయి. అప్పటిదాకా వెలిగించబడవు. ఏదో ఆ మాట ఈ మాట విన్నప్పుడు అలా చేయాలి ఇలా చేయాలి, మనం కూడా చేద్దాం చూద్దాం అనుకుంటేనే బతుకాలం గడిచిపోద్ది. చేద్దాం చూద్దాం కాదు. దేవుని ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ప్రభావం మన మీదికి దిగి వచ్చినప్పుడు, దేవుని ఊపిరి మన లోపలికి ప్రవేశించినప్పుడు చేద్దాం చూద్దాం కాదు. చెయ్యకపోతే దానికి అర్థమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యాలి అని ఇక రేపబడతా ఉంటారు. ఇది దేవుని వాక్య సత్యం.